ఉద్యోగులపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, పూతలపట్టులో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ విమర్శించలేదని, తెలుగుదేశంతో దోస్తీ చేస్తూ వైకాపా నేతలను ఇబ్బంది పెడుతున్న వారిని మాత్రమే హెచ్చరించానని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలకు కష్టం కలిగించే ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టబోమని మరోసారి తేల్చి చెప్పారు. ఏదైతే నేను మాట్లాడానో ప్రతి మాట కాదు, ప్రతి అక్షరాలకి కట్టుబడి ఉన్నా. మరలా 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 చెప్తున్నా, ఎవరైతే అనైతిక అధికారులు ఉన్నారో, నిబంధనలు కాలు కుదిలి ఒక పార్టీకి తొత్తులుగా ఏ అధికారి అయితే వ్యవహరిస్తున్నారో ఆ అధికారికి చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా. మా కార్యకర్తలను, మా నాయకులను, ఎవరైతే మా మండల నాయకులను సైతం వదలకుండా ఇబ్బందులు పెడుతున్నారో వారిని ఎలా వదిలిపెట్టమంటారని అడుగుతున్నాం. నిన్న మహాత్మా గాంధీనా ఒక చంపకొడుతున్నా చూపించడానికి ఏం మాట్లాడుతారు? ఉద్యోగ సంఘాలు తప్పు చేస్తున్న అధికారులు మీరు చెప్పండి, ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పండి. మరలా చెప్తున్నాను, ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేయండి. తప్పు ఎవరు చేసినా, అది ఎమ్మెల్యే చేసినా, ఎమ్మెల్సీ చేసినా, ఇంకొకరు చేసినా తప్పును తప్పుగానే చూడండి. న్యాయం ఎటుంటే వైపు మీరు మొక్కండి. మీ వ్యక్తిగత స్వార్థం, ప్రయోజనం, ఇతరుల మెప్పు కోసం ఎట్లంటే అట్లా చట్టాన్ని, అధికారాన్ని, మీ ఉద్యోగాన్ని వాడేయద్దండి. వాడేశారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపడతారు. కష్టాలు అనుభవిస్తున్నామని మీరు ఖచ్చితంగా బాధపడతారు.